హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ సెక్షన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ అసిస్ట్ యాప్ అనేది వర్క్ అవ్వట్లేదు, వైలేషన్ అని చూపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో నేను ఒకసారి నా మొబైల్లో అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తాను. మీ ముందే ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ తెలిసిపోతుంది. సో లెట్స్ సీ. చూసారా, లోన్ అసిస్ట్ క్విక్ బ్యాంక్ లోన్. మీకు కన్జ్యూమర్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ వేరే లోన్స్ ఏదన్నా ఉంటేనే ఈ లోన్ అసిస్ట్ అనే యాప్ అనేది వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ అవ్వదు. ఎందుకు అంటే లాగిన్ అవుతుంది కానీ మీకు డీటెయిల్స్ ఏం చూపి. ఒకవేళ మీ మొబైల్ కూడా సపోర్ట్ చేయలేదేమో, అవుట్డేటెడ్ ఏమో, సాఫ్ట్వేర్ ఏమన్నా అప్డేట్ చేసుకోవాలేమో, ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. లాగిన్ అని నాకు డైరెక్ట్గా ఎందుకు చూపిస్తుంది అంటే నేను ఆల్రెడీ సైన్ అప్ ఇదే డివైస్లో ఉన్నా కాబట్టి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసిన సేమ్ అనే వస్తుంది. సో నేనైతే ఇచ్చేసాను. ఓకే, నాకైతే ఓపెన్ అయింది. సో ఇక్కడ ట్రాక్ యువర్ లోన్. సో లోన్ కరెక్ట్గానే ఉంది. సో ఆల్ గుడ్. సో నాకైతే వర్క్ అవుతుంది. సో మీరు కూడా ఒక్కసారి, ఎందుకన్నా మంచిది మళ్ళీ చెప్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫస్ట్ ఇక్కడ హెచ్డిఎఫ్సి లోన్ అసిస్టెంట్ టైప్ చేశాను. తర్వాత ఇక్కడ చూసారా హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏదైనా కానీ బ్యాంక్లో కానీ ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కంపెనీ నేమ్ అనేది కింద ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేశారంటే దానికి సంబంధించిన యాప్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. సో వాటిల్లోనే ఇదొకటి. సో గాయస్, మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మళ్ళీ. నేనైతే మీకు ఇప్పుడు నాకైతే లాగిన్ అవుతుంది, సైన్ ఇన్ కూడా అయ్యాను. సో మీకు ఖచ్చితంగా లోన్ ఉంటేనే ఇది మీకు వర్క్ అవుతుంది. సో కన్జ్యూమర్ లోన్ లేకుండా పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవ్వదు. ఓకేనా? This is Ravi Shastri. Thank you for watching.